ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నాస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు అందలి ఆంతర్యమును గ్రహించి నీవు ఆయన అడుగు జాడలయందు నడుచుకొనుటకు సిద్ధపడవలను. ఇక్కడ ఈ యోబు గ్రంథంలో చూచినట్లయితే యోబు గారు మహా భక్తిపరుడు. ఆయన భక్తిని గూర్చి మాట్లాడడానికి కూడా యోగ్యత లేని మనకు ఆ భక్తి జీవితమును గూర్చి వచ్చిన ఆ శోధనను గూర్చి మహోన్నతుడైన దేవాది దేవుడు ఆయనకిచ్చిన పరిష్కారయుతమైన ఆశీర్వాదమును గూర్చి మనము మాట్లాడుకొనుటకు నేర్చుకొనుటకు దేవాది దేవుడు కృపను అనుగ్రహించి ఉన్నారు. ఈ దినాన నీ కొరకు నీ దేవుడు సిద్ధపరిచిన వాక్యం ఏమిటి అంటే, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు చూచినట్లయితే యోబు గారు శోధన, శ్రమ, భయంకరమైన హింసను అనుభవిస్తూ తన స్నేహితునితో కష్టతరమైన మాటలు మాట్లాడినప్పుడు తన స్నేహితుడైన ఆ షూహియుడగు బిల్దదు యోబుతో చెప్తున్న మాటలు ఏమిటి అంటే, దేవుడు న్యాయవంతుడు, న్యాయము తప్పే దేవుడు కారు. సర్వశక్తుడగు దేవుడు న్యాయము రద్దుపరిచే దేవుడు కారు. ఆయన న్యాయమే ఎప్పటికైనా ఆలస్యమైన న్యాయమును మాత్రమే నెరవేర్చగలిగే దేవుడు నీ దేవుడై ఉన్నారు. కనుక నీ జీవితంలో నీవు కష్టం వచ్చినంత మాత్రాన తొట్రిల్లి ఆ తొట్రిల్లిపాటుతో దేవుని చులకన మాటలు మాట్లాడకూడదు. నేస్తమా, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలు కొనిన ఎడల. ఇప్పుడు కష్టం వచ్చింది, శోధన వచ్చింది, హింస వచ్చింది యోబు గారి జీవితంలో. కష్టముతో మాట్లాడాడు, దేవునితో అడుగులు వేసిన మహాభక్తి పరుడు. కానీ తన స్నేహితుడు కూడా చక్కని మాటలతో ఆయనను వాదారుస్తూ ఉన్నాడు. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీకు ఈ వాక్కు ద్వారా తన ఆదరణను, తన వాత్సల్యతను కనుపరుస్తూ ఉన్నారు. నేస్తమా, కష్టకాలములో ఉన్నావా? శోధన అనుభవిస్తూ ఉన్నావా? శ్రమల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నావా? నీవు దుఃఖపడవద్దు, నీవు చింతించవద్దు. ఎందుకంటే నీ జీవితంలో ఆ కష్టము రావడానికి ఏదో ఒక ప్రధానమైన కారణము ఉండే ఉంటుంది. ఆ కారణము ఏదైనప్పటికీ నీవు దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేస్తే, దేవునిని జాగ్రత్తగా వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవునిని బ్రతిమలాడుకొనిన ఎడల, బ్రతిమలాడుకో, నీ అపరాధములు మన్నించమని, నీ జీవితంలో వచ్చిన ప్రతి విధమైన ఆ చింతలను తొలగించమని, నీ సమస్త దుర్నీతి నుంచి కూడా నిన్ను విడిపించి తన కనుసన్నలలో నిన్ను నడిపించమని దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. నేస్తమా, దేవునిని బ్రతిమలాడు, మనుషులను బ్రతిమలాడక్కర్లా. ఎందుకంటే నీ అపరాధములు క్షమించబడిన ఎడల మహోన్నతుని నుంచి నీకు ఇచ్చే ఆశీర్వాదం చాలా ఉన్నతముగా ఉండబోతోంది. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నీవు మాత్రము పవిత్రతను, యథార్థతను విడిచిపెట్టకుండా దేవుని యందు నీవు భయముతోనూ భక్తితోనూ నివసించగలిగినట్లయితే నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి మహోన్నతుడైన దేవాది దేవుడు నీపై శ్రద్ధను కలిగి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. నీ నివాస స్థలము పడిపోయిందే, కష్టాల పాలైపోయింది, సమస్యల వలయమైపోయింది అని దుఃఖిస్తూ ఉన్నావా? నేస్తమా, నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయు దేవాది దేవుడు నీ పక్షమందున్నారు. నీవు నీతిని విడిచిపెట్టకు, దేవుని యందలి భయమును విడిచిపెట్టకు, ధైర్యముగా ఉండు, బ్రతిమలాడుకో. ఉన్నతమైన మనస్సు కలిగిన దేవుడు
అపారమైన ప్రేమను కలిగిన దేవుడు, నీ సమస్త అపరాధములను మన్నించి నిన్ను, నీ కుటుంబమును, నీ నివాస స్థలమును ఎంతగానో వర్ధిల్ల చేస్తారు, దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసి దేవుడు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదమును నీవు పొందుకొందువుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన దేవా, మీ ఘనమైన నామను కొందనములు తండ్రి. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. కష్టకాలమందున్న మీ బిడ్డను నాయన విడిపించండి. ధైర్యమును కలిగి నాయన మిమ్మల్ని బ్రతిమలాడుకొని నాయన నీతిగా నివసించే నాయన యోగ్యతను ప్రసాదించండి తండ్రి. ఎందుకంటే నాయన మీరే మీ బిడ్డ యొక్క నివాస స్థలమును, జీవితమును, కుటుంబమును వర్ధిల్ల చేసే దేవుడై ఉన్నారు గనక మీరే వర్ధిల్లింప చేయమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాం దేవా. కనికరించండి నాయన. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులను గ్రహించండి. మా ప్రియులందరికీ కూడా మీ క్షేమము, కాపుదలని తోడుగా ఉంచి నడిపించమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మను ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్.